కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. టీవీ షోస్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ నుంచి ఈ మధ్య కొత్తగా రియల్ ఎస్టేట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందాల అరకులో ఓ వెంచర్ కూడా వేశారు. ముఖ్యంగా మీరు ఏ సినిమాలకి వర్క్ చేశారు? As you said, I have worked more than 20 films. మహేష్ బాబుతో, రవితేజతో, జగపతి బాబు గారితో. బెస్ట్ కాస్ట్యూమ్ ఏంటి? ఒక ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా అండ్ ఈచ్ అండ్ లైక్ జూనియర్ ఆర్టిస్ట్ టు హీరో హీరోయిన్ వరకు. హీరో హీరోయిన్స్ కి సినిమాలో కాస్ట్యూమ్ డిజైన్ చేయాలంటే కొంత టెన్షన్ గానే ఉంటుంది కదా. స్క్రీన్ కనబడేది ఒకటి కాస్ట్యూమ్, రెండు ఆర్ట్. ఈ రెండే కనబడతాయి కదా, మిగిలినవన్నీ. నేను డిజైన్ చేసిన ఈ కాస్ట్యూమ్ నాది, నేను ట్రెండ్ సెట్టర్ని అని చెప్పుకునేది ఏదైనా ఉందా? మహేష్ బాబుది, ఆర్తి అగర్వాల్ వాళ్ళిద్దరి సాంగ్ ఒకటి గుర్తుందా మీకు? ఓన్లీ సింగిల్ కలర్లోనే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ కలర్ డ్రెస్ వేసుకుంటారు. సో దట్ ట్రెండ్ స్టార్టెడ్. హీరోస్కి డ్రెస్ డిజైన్ చేయడం ఈజీగా ఉంటుందా లేదంటే హీరోయిన్స్కి ఉంటుందా? 100% హీరోస్కి చాలా ఈజీగా ఉంటుంది. హీరోయిన్స్కి చేయడం అనేది. ఫ్యాషన్ డిజైనింగ్ నుంచి రియల్ ఎస్టేట్ వైపు ఎందుకు వచ్చారు? అంటే నాకు కూడా బోర్ అయిపోతుంది కదా, చాలా ఏళ్ళ నుంచి ఒకే సబ్జెక్ట్ మీద వర్క్ చేసి. ఐ థాట్ ఐ నీడ్ ఎ చేంజ్. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అంటున్నారు, లాంగ్ రన్ లో ఆ బిల్డింగ్స్ బాగుంటాయా మరి? దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎనీ టైమ్ యూ కెన్ జస్ట్ పిక్ ఇట్ అప్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ అనదర్ ప్లేస్. అంటే ఒక కస్టమర్ సెలెక్ట్ చేసుకొని మాకు ఇలాగ డిజైన్ చేసి ఇవ్వండి అంటే చేసిస్తారు. ఎస్, హోటల్ రూమ్ లాగా చాలు అలా ఇస్తాము, లేదు సింగిల్ బెడ్రూమ్ లాగా కావాలి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు వి ఫర్ విమెన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ మంగారెడ్డి గారు. ఆవిడ ఇప్పటి వరకు 20కి పైగా సినిమాలకు, అనేక టీవీ షోస్కి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు. అలాగే సెన్సార్ బోర్డు మెంబర్గా, నంది అవార్డ్స్ జ్యూరీ మెంబర్గా కూడా వర్క్ చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ నుంచి ఈ మధ్య కొత్తగా రియల్ ఎస్టేట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందాల అరకులో ఓ వెంచర్ కూడా వేశారు. అసలు మంగారెడ్డి గారు రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి ఎందుకు వచ్చారు, ఆవిడ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. హలో మంగ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? అసలు నేను బాగున్నానండి. మీ గురించి ఎవరికి స్పెషల్గా చెప్పాల్సిందే లేదు, అందరికీ వెల్ నోటెడ్ మీరు. ముఖ్యంగా మీరు ఏ సినిమాలకి వర్క్ చేశారు? యాజ్ యూ సెడ్, ఐ హ్యావ్ వర్క్డ్ మోర్ దాన్ 20 ఫిల్మ్స్. సో ఐ వర్క్డ్ విత్ ఆల్మోస్ట్ అందరు బిగ్ స్టార్స్తో చేశాను. సో మహేష్ బాబుతో, రవితేజతో, జగపతి బాబు గారితో, బాలకృష్ణ గారితో కూడా చేశాను. సో ఇంకా హీరోయిన్స్ అయితే ఉన్నారు. ఐ వర్క్డ్ విత్ ఆసీన్, ఐ వర్క్డ్ విత్ రాశి, సలోనికి చేశాను. ఇంకా ఆర్తి అగర్వాల్, ఐ థింక్ ఐ స్టార్టెడ్ సోనాలి బేంద్రే. సో చాలామందికి చేశాను. ఇట్స్ బీన్ లిటిల్ వైల్, సో చాలా మంది గుర్తు కూడా రారు. శ్రీకాంత్ గారికి కూడా చేశాను, ఆఫ్ కోర్స్. చాలా మంది హీరో హీరోయిన్స్ కి మీరు వర్క్ చేశారు కదా, ఇప్పటికీ గుర్తు చేసుకుంటే బెస్ట్ మూమెంట్ ఏది అనిపిస్తుంది? బెస్ట్ కాస్ట్యూమ్ ఏంటి? మై ఫస్ట్ ఫిల్మ్ ఐ ఆల్వేస్ కోట్. అంటే చాలా సినిమాలు చేసినా కానీ ఒక పర్టికులర్ కాన్సెప్ట్ తోటి అండ్ దేశభక్తికి సంబంధించిన మూవీ కదా అది. ఒక ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా అండ్ ఈచ్ అండ్ లైక్ జూనియర్ ఆర్టిస్ట్ టు హీరో హీరోయిన్ వరకు ప్రతి ఒక్కరికి చేసిన మూవీ ఖడ్గం. సో దట్స్ అ బ్లాక్ బస్టర్ కూడా. అండ్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ మూవీ తలుచుకున్నా కానీ, ఆ మూవీ చూసినప్పుడు కానీ. యూనో దెర్ ఈజ్ లాట్స్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ద క్యారెక్టరైజేషన్. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మీకు ఆ సినిమా గుర్తుండుంటే. సో అన్ని వేరియేషన్స్కి చేయడము, ఆ మూవీ అంత సాటిస్ఫాక్షన్. ఎట్ ద సేమ్ టైం ఆ ఎక్స్పీరియన్స్ నాకు మిగిలిన ఇన్ని సినిమాలు చేయడానికి కూడా ఉపయోగపడింది. సోనాలి బింద్రేకి వర్క్ చేశారు మీరు? ఐ వర్క్డ్ విత్, అందులో షీఈస్ ద మెయిన్ రోల్. అండ్
ఇంకా ఇంకా ముగ్గురు హీరోయిన్లు కూడా ఉన్నారు. సో అందరికీ అదే చెప్తున్నాను, entire టాప్ టు సినిమాకి work చేశారు ఎంటైర్ మీరు. జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి చేసిన సినిమా అది. ఓ గ్రేట్. అందరికీ కాస్ట్యూమ్స్, అందుకనే అంటున్నాను ద ఎంటైర్ హోల్ లైక్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ మూవీ అంటారు కదా, దట్ ఈజ్ ఫర్ మీ అది. సో అందుకని నాకు పెద్ద మిగిలిన నేను చేసిన చాలా సినిమాలు కూడా నాకు గుర్తుండవు నిజంగా కూడా, కానీ ఆ సినిమా అనేది ఇట్స్ అ గ్రేట్ మెమొరీ అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ విత్ దట్ మూవీ. అసలు నేను చాలా నేర్చుకున్నాను సబ్జెక్ట్ కానీ అలా, అంటే టూ మెనీ క్యారెక్టర్స్ కదా, లైక్ హండ్రెడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్కి చేశాం కదా. సో ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దట్ మూవీ. అండ్ కృష్ణవంశీ గారితో చేయడం అనేది కూడా ఇట్స్ యు నో కదా, ఇంకా ఆయనతో వర్క్ చేయడం అంటే కత్తి మీద సాము చేయడం లాంటిది. ఆయన ఎవ్రీ మినిట్ ఆయన కొత్తది అడుగుతారు, సడన్గా అడుగుతారు. సో యువర్ క్యాపబిలిటీస్ అన్నీ బయటికి వస్తాయి ఆయనతో సినిమా చేస్తే. ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. మంగ గారు, హీరో హీరోయిన్స్కి సినిమాలో కాస్ట్యూమ్ డిజైన్ చేయాలంటే కొంత టెన్షన్గానే ఉంటుంది కదా, ఎందుకంటే కాస్ట్యూమ్స్ అనేవి కీ రోల్ పోషిస్తాయి సినిమాలో. యా ఆన్ స్క్రీన్ కనబడేది ఒకటి కాస్ట్యూమ్, రెండు ఆర్ట్ డైరెక్షన్, వాట్ ఎవర్ దే డూ, ఈ రెండే కనబడతాయి కదా, మిగిలినవన్నీ స్క్రీన్ వెనకాలే. సో ఈ రెండిటికి చాలా వర్క్ ఉంటుంది. అండ్ ఆర్ట్లో ఏంటంటే ఒకటి అనుకొని వాళ్ళు క్రియేట్ చేసి పెట్టేస్తారు షార్ట్కి ముందే, కానీ మాకు అలా కాదు. అలా అనుకోవడానికి లాస్ట్ మినిట్లో చేంజెస్ ఉంటాయి, ఆన్ సెట్స్ వచ్చాక కూడా చేంజెస్ ఉంటాయి. ఆ కాస్ట్యూమ్ని ఆ సీన్ అయ్యే వరకు క్యారీ చేయాలి. ఈలోపు హీరో కానీ హీరోయిన్ కానీ సన్నపడతారు, లావ్ అవుతారు. అసలు అంటే అండ్ అందరి కాన్సన్ట్రేషన్ కాస్ట్యూమ్ మీదే ఉంటుంది. బికాజ్ ఫర్ ఆర్టిస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్, వాళ్ళ లుక్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఆ మేకప్ కాస్ట్యూమ్ అనేది ఇంకా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, అంటే వెరీ పర్సనల్గా తీసుకుంటారు. మిగిలిన ఆర్ట్ ఎలా ఉంది, నోబడి దే డోంట్ కేర్, ద డైరెక్టర్ విల్ టేక్ కేర్, ద ఆర్ట్ డైరెక్టర్ విల్. బట్ కాస్ట్యూమ్ ఏంటంటే కెమెరామెన్ చూస్తాడు, హీ వాంట్స్ కలర్స్, డైరెక్టర్ వాంట్స్ ద క్యారెక్టరైజేషన్, అండ్ ఆర్టిస్ట్ వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ అందం. సో ఇంతమందికి చాలా ఎక్కువ దృష్టి ఉంటుంది దాని మీద. సో ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంటే మీరు ఒక బాడీలో మీరు ఒక 10 ఐటమ్స్ మీరు ఇచ్చారు, లైక్ వాట్ ఎవర్, బ్రాస్లెట్ ఆర్ వాచ్, పిన్, వాట్ ఎవర్, చెప్పుల దగ్గర నుంచి ఇన్ని ఇచ్చిన, ఇన్ని పర్ఫెక్ట్గా కుదిరాక కూడా ఒక చిన్న చైన్ బాగాలేదనో, ఒక చిన్న రింగ్ బాగాలేదనో, ఒక డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్. అంటే మాకు స్ట్రెస్ ఇవ్వడానికి అది చాలా కారణం అవుతుంది. సో ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే మీరు డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ వాళ్ళు వేసుకుని దాని మీద పెర్ఫామ్ చేసే వరకు మీరు అక్కడే ఉంటారా? యా, ఐ యూస్ టు బీ ఆన్ ద సెట్స్ ద హోల్. అంటే అప్పుడు ఇంకా ఇప్పుడు ఒకటి అంటే నేను చేసినప్పటికీ ఇప్పటికీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజెస్. అంటే మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి నెక్స్ట్ జనరేషన్స్కి ఇచ్చాము. సో వీ మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ దెమ్. కానీ ఒక ప్యాటర్న్ అంటే అసలు కాస్ట్యూమ్ డిజైనర్గా ఆల్మోస్ట్ వెరీ ఫస్ట్ డిజైనర్స్ అని చెప్పుకోవచ్చు. అది డైజెస్ట్ చేసుకోవడానికి చాలామందికి కొత్తగా ఉండేది. బికాజ్ వీ సడన్లీ యూనో ఆకాశంలోంచి ఊడిపడ్డట్టు మేము ఊడిపడ్డాం సెట్లోకి. అది డైజెస్ట్ చేసుకోవడానికి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్కి కొంచెం కష్టంగా ఉండేది. అండ్ అప్పట్లో అన్ని షాప్స్ ఉండేవి కాదు, ఇప్పుడున్నంత అంటే స్టోర్స్ లేవు, ఫ్యాబ్రిక్ దొరికేది కాదు, వాట్ ఎవర్ మనకున్న ఫుట్వేర్ కానీ జ్యువెలరీస్, ఎనీ యాక్సెసరీస్ కానీ ఇన్ని షోరూమ్స్ అప్పుడు లేవు. సో వెన్ ఐ స్టార్టెడ్, సో ఐ యూస్ టు లిటరల్లీ అంటే ఇంకా వెతకడం ఏది ఎక్కడ దొరుకుతుంది, మాటికి బాంబే పరిగెత్తడం, మాటికి కోల్కతా పరిగెత్తడం, చాలాసార్లు బ్యాంకాక్ వెళ్ళి కొనుక్కోవడం కొన్ని కాస్ట్యూమ్స్. అలా ఇట్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ అస్. ఇట్స్ నాట్ ఈజీ లైక్ ఇప్పుడున్న కేక్ వాక్ అనేది అప్పుడు లేదు. బట్ ఇప్పటికీ టఫే కాదని నేను అన్నాను. బికాజ్ స్టిల్ నేను ఐ గో టు సెట్స్, ఫ్రెండ్స్ని డైరెక్టర్స్ని కలవడానికి సరదాగా వెళ్తుంటా కదా, స్టిల్ ద డిజైనర్స్ ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ. బట్ ఎంతైనా మాకున్నంత ఇప్పుడు లేదు, ద పర్సంటేజ్ ఈజ్ లెస్. కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ అ వెరీ స్ట్రెస్ఫుల్. సెలబ్రిటీస్ని, సినీ స్టార్స్ని
ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఫాలో అవుతూ ఉంటారు. యా ముఖ్యంగా వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ కావచ్చు, జ్యువెలరీ అన్ని ఫాలో అవుతూ ఉంటారు. అలా మీకు మీరు నేను డిజైన్ చేసిన ఈ కాస్ట్యూమ్ నాది, నేను ట్రెండ్ సెట్టర్ని అని చెప్పుకునేది ఏదైనా ఉందా? మీరు బాబీ మూవీ చూస్తే మహేష్ బాబుది ఆర్తి అగర్వాల్ వాళ్ళిద్దరి సాంగ్ ఒకటి గుర్తుందా మీకు? ఓన్లీ సింగిల్ కలర్లోనే ఉంటుంది టోటల్గా. హీరో హీరోయిన్ ఒకటే డ్రెస్ వేసుకుంటారు, ఒకే కలర్ డ్రెస్ వేసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ కలర్ డ్రెస్ వేసుకుంటారు, అండ్ ద సెట్ ఆల్సో ఇస్ ద సేమ్ కలర్. సో దట్ ట్రెండ్ స్టార్టెడ్, అది నేను చేసింది 100%. ఆ తర్వాత చాలా సినిమాల్లో మీకు అలాంటి ప్యాటర్న్ కనబడుతుంది. హీరో హీరోయిన్ సేమ్ వేసుకోవడం, డాన్సర్స్ సేమ్ వేసుకోవడం, సెట్ సేమ్ వేసుకోవడం అనేది ఆ సినిమా తర్వాత చాలామంది ఫాలో అయ్యారు. హీరోస్కి డ్రెస్ డిజైన్ చేయడం ఈజీగా ఉంటుందా లేదంటే హీరోయిన్స్కి ఉంటుందా? 100% హీరోస్కి చాలా ఈజీగా ఉంటుంది. హీరోయిన్స్కి చేయడం అనేది చాలా టఫ్. ఇట్స్ నాట్ ఈజీ బికాజ్ దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఎవ్రీ స్మాల్ థింగ్. చిన్న డిస్కంఫర్ట్ని కూడా తట్టుకోలేరు. అండ్ ఇంకొకటి, మనమేమి వాళ్ళతోటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉంది మనకి, క్లయింట్తో ఒక డ్రెస్ చేస్తాము, అది బాగా వచ్చినా బాగా రాకపోయినా నెక్స్ట్ టైం అనేది ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ టైంకి తనని అర్థం చేసుకోవడానికి నాకు ఒక స్పేస్ ఉంటుంది. మళ్ళీ వస్తారు, వచ్చినప్పుడు ఓకే లాస్ట్ టైం ఇది తప్పు జరిగింది, ఓకే ఈసారి మళ్ళీ వీ షుడ్ యూనో. అండ్ తనకు ఒక స్పెసిఫిక్ ఉంటుంది, లైఫ్ లాంగ్ తను అదే పాటిస్తుంది, తన ప్రొఫెషన్ అది. ఇఫ్ షీ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, షీల్ బీ ఐఏఎస్ ఆఫీసర్ ఫర్ లైఫ్ టైం. సో అట్లా టు అండర్స్టాండ్ ఎ క్లయింట్ ఈజ్ ఈజీ. ఒక హీరోయిన్తో ఒక సినిమాలో చేసినప్పుడు అంతవరకే తను అర్థం చేసుకొని తన కంఫర్ట్ తెలుసుకునే లోపు సినిమా అయిపోతుంది. సో అండ్ ఆల్సో విమెన్ కొంచెం ఎక్కువ పర్టికులర్గా ఉంటారు అబౌట్ దేర్ మేకప్ కానీ, కాస్ట్యూమ్ కానీ, హెయిర్ కానీ. సో ఈ 3 డిపార్ట్మెంట్లో కూడా నాకు తెలిసి కాస్ట్యూమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇట్ ఈస్ వెరీ టఫ్ వర్కింగ్ విత్ దెమ్ 100%. మీ కెరీర్లో మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి ఏంటి? అలా పీపుల్ సేస్ లైక్ అంటే యూ డిడ్ వర్క్ అంటే బెస్ట్ వర్క్ అని చాలామంది చెప్తూ ఉంటారు. ఒక పర్టిక్యులర్ అనేది నాకు పెద్దగా గుర్తులేదు కానీ ఎవ్రీబడి కామెంట్స్. దేర్ ఆర్ హండ్రెడ్స్, థౌజండ్స్. ఇప్పుడు కామన్ మ్యానే టైలర్ దగ్గరికి వెళ్ళి లేదంటే ఎవరైనా డిజైనర్ దగ్గరికి బొటిక్కి వెళ్ళి ఒక డ్రెస్ డిజైన్ చేయించుకుంటేనే దానికి రకరకాల క్వెరీస్ వస్తాయి, బాబా ఇది బాలే అది బాలే. అలాంటిది ఒక హీరోయిన్ కి డిజైన్ చేయడం అంటే చిన్న విషయం. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అసలు. అందుకనే ఒక సర్టెన్ తర్వాత ఒక 20+ మూవీస్ చేసిన తర్వాత నాకు అనిపించింది, అంటే ఐ కాంట్ టేక్ మోర్ స్ట్రెస్ అని అనిపించి ఇంకా నేను అక్కడ పాజ్ పెట్టి దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ లేబుల్ ఫర్ వెడ్డింగ్స్ అండ్ ఫర్ అకేషనల్ వేర్గా నేను ఇంకా బయట క్లయింట్స్కి ఎక్కువ చేయడం మొదలుపెట్టాను. సో ఐ గెట్ మెనీ వెడ్డింగ్ ఆర్డర్స్. సో అది చేయడం ఎందుకు మొదలుపెట్టాము, ఎందుకు ఇది ఆపాల్సి వచ్చిందంటే బికాజ్ యూనో నాట్ ఏబుల్ టు హ్యాండిల్ టూ మచ్ స్ట్రెస్ ఫర్ లాంగ్ టైమ్. సో అందుకని దట్ ఈస్ ద మేజర్ రీజన్. ఒక డౌట్ ఉంటుంది, హీరోయిన్స్ ఈ సినిమాలో వేసుకున్న కాస్ట్యూమ్ ఇంకా లైఫ్ లాంగ్ ఇంకెక్కడ అది కనిపించదు. ఈ బట్టలన్నీ ఏం చేస్తుంటారు అనిపిస్తుంది కదా, వాటిని ఏం చేస్తారు అంటే ఒకటి డిజైనర్ వేర్ మీన్స్ యూఆర్ నాట్ గోయింగ్ టు రిపీట్ ద సేమ్ డిజైన్ ఫర్ లైఫ్ టైం. దట్ ఈస్ వాట్ ఈస్ డిజైనర్ వేర్. ఇప్పుడు మామూలుగా మీరు బయట ఒక డ్రెస్ కొనుక్కుంటే మీరు ఎనీ మాల్కి వెళ్ళి ఒక పర్టికులర్ టీషర్ట్ ఆర్ పర్టికులర్ కుర్తా కొనుక్కుంటే యూ సీ మెనీ కుర్తాస్ హ్యాంగింగ్ దేర్, రైట్? మీకు లార్జ్లో ఉంటుంది, ఎక్సెల్లో ఉంటుంది, మీడియంలో ఉంటుంది, ఒకే డిజైన్. కానీ డిజైనర్ వేర్ అలా కాదు. మీరు ఒకటి క్రియేట్ చేస్తున్నారు అంటే అది ఒకటే పీస్ ఉంటుంది. సో ఇంక మీరు మళ్ళీ దాన్ని రెండోది ప్రొడ్యూస్ చేయకూడదు. ఆ రూల్ ప్రకారంగానే యూ డిజైన్. అందుకనే ఇట్స్ కాస్ట్స్ బాంబ్, ఎక్కువ కాస్ట్ అవుతుంది. అండ్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎనర్జీ. సో చాలా టైం పెడతాం ఎవ్రీ టైం కూర్చొని డిజైన్ చేయడానికి. సో అందుకనే దట్ ఈస్ డిజైనర్ వేర్. అండ్ సినిమాలకు వచ్చేప్పటికి హీరోయిన్స్కి ఒక్కోసారి లక్షలు కూడా అవుతాయి కదా ఒక్కొక్క కాస్ట్యూమ్కి. అవి ఇంకేం చేయలేము. ఫర్ నెక్స్ట్ మూవీ ఓన్లీ ద బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఒక పార్టీ సీన్ అనుకోండి, ద పార్టీ బిహైండ్ క్రౌడ్ ఉంటుంది కదా. సో దే వేర్
సో యూ కాన్ రికగ్నైజ్, రైట్? సో అట్లా అంతే తప్ప ఇట్స్ ఆల్ వేస్ట్. అంటే ఆ సినిమా యూనిట్కే ఇచ్చేస్తారా కాస్ట్యూమ్స్? ప్రొడ్యూసర్ విల్ టేక్ కేర్. ప్రొడ్యూసర్ తీసుకుంటాడు, యూ హ్యావ్ అ గో డౌన్, అందులో ఉంటాయి, నెక్స్ట్ సినిమాకి అలా జూనియర్ ఆర్టిస్ట్లకి వాళ్ళకి వాడతారు, అంతే తప్ప ఇట్స్ వేస్ట్. సినిమాలకి అలాగే టీవీ షోస్కి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడంలో డిఫరెన్స్ ఏముంటుంది? టీవీ షో ఈజ్ నాట్ క్యారెక్టర్ డ్రివెన్ కాదు కదా. టీవీ షో ఈజ్ అ షో. ఒక యాంకర్ ఒకేలాంటి ప్యాటర్న్ వేసుకోవచ్చు, రకరకాల ప్యాటర్న్ వేసుకోవచ్చు, రోజుకొక డిజైన్ కూడా ఇవ్వచ్చు. ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్ డ్రివెన్. కానీ మూవీస్ ఏంటి, ఇప్పుడు ఒక మూవీలో హీరోయిన్ ఒక కూరగాయలు అమ్ముకునే అమ్మాయి అనుకుంటే ఆ కూరగాయలు అమ్ముకునే అమ్మాయికి కావాల్సిన బట్టలు మాత్రమే వేస్తాం మనం. ఇట్స్ అ డ్రామా. ద టీవీ షో ఈజ్ నాట్ దాట్. యూ డూ వాట్ ఎవర్ ద లేటెస్ట్, ఇట్స్ గోస్. సో ఇట్స్ మోర్ ఈజీ టీవీ అనేది. అండ్ అంత మూవీ అంత పర్టికులర్గా కూడా ఉండరు. సో ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ టు వర్క్ ఇన్ టీవీ ఇండస్ట్రీ. యా. ఈ రెండిటి తర్వాత మళ్ళీ మీరు సెన్సార్ బోర్డ్ మెంబర్గా వర్క్ చేశారు, నంది అవార్డ్స్ జ్యూరీగా కూడా వర్క్ చేశారు కదా, ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? నేను ఆల్మోస్ట్ 5.5 years చేశాను సెన్సార్ బోర్డ్ మెంబర్గా. ఇంకా యూ గెట్ టు వాచ్ మెనీ మూవీస్. సో హారర్, ఇప్పుడు పర్సనల్గా నేను హారర్ మూవీ చూడలేను, నాకు భయం, అంటే ఆన్ స్క్రీన్ భయం. సో బట్ ఇట్స్ అ సర్ప్రైజ్ ఎవ్రీ డే యూఆర్ వాచింగ్ సెన్సార్. ముందు మనకి చెప్పరు ఏ సినిమా అనేది, మనకు తెలియదు. మనం అక్కడికి వెళ్ళి థియేటర్లో కూర్చున్నాకే ఏ సినిమాయో తెలుస్తుంది. సో ఇట్ ఈస్ అ హారర్ మూవీ ఆల్సో, మీకు నచ్చకపోయినా మీరు చూడాలి. మీరు చూడాలి, కట్స్ ఇవ్వాలి. It's a different experience. So you get to watch everybody's movies and anybody's movies. Good experience in a while. But ఇంకా నేను 5.5 years కంటే నేను ఎక్కువ చేయలేకపోయాను, బికాజ్ అన్ని సినిమాలు చూడడం కూడా కొంచెం టాక్సిక్ అయిపోతుంది. నంది కూడా అంతే. అది ఏంటి, అది ఎలా అంటే షార్ట్ టైంలో యూ హ్యావ్ టు వాచ్ మెనీ మూవీస్ అండ్ ఎవ్రీ మూవీ నోట్ చేసుకుంటూ ఎవ్రీథింగ్ చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ వర్క్. ఇట్స్ అ అంటే ఇట్స్ అంటే అవార్డ్ అనేది ఇంక ఎవ్రీబడీస్ డ్రీమ్ కదా. ఆ డ్రీమ్లో మనం ఒక చిన్న తప్పు కూడా చేయకుండా చాలా ఓపిక్గా చూసి ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకొని ఎవరి బెస్ట్ అనేది డిసైడ్ చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒక రకంగా మీరు ఫస్ట్ జనరేషన్ ఫ్యాషన్ డిజైనర్స్ అని చెప్పొచ్చు. అప్పట్లో ఫ్యాషన్ డిజైనర్స్ కూడా ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టేంత తక్కువగా ఉండేవాళ్ళు. నా టైంలో ఐ థింక్ 1 or 2 అంతే. నో వన్ ఇస్ దేర్, ఓన్లీ 1 or 2. అందుకనే చెప్తున్నాను, ఐ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ దాన్ నౌ. ఇప్పుడైతే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఫ్యాషన్ డిజైనర్స్ కూడా అయిపోయారు. ఆన్లైన్ షాపింగ్ అన్ని కూడా ఎక్కడికక్కడ దొరికిపోతున్నాయి. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా ఫ్యాషన్ డిజైనింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్. అసలు అంటే మీరు ఇమాజిన్ చేయలేనంత డిఫరెన్స్ ఉంది. నేను చెప్పాను కదా, అసలు అప్పుడు స్టోర్సే ఉండేవి కాదు, ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసింది. యూ గెట్, అంటే మేము ఒక ఫ్యాబ్రిక్ సోర్సింగ్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. ఒక పర్టికులర్ ఫ్యాబ్రిక్ కావాలి ఈ పాటకి అని అనుకుంటే ఆ ఫ్యాబ్రిక్ సోర్స్ వెతకడానికి మేము 2-3 స్టేట్స్ తిరిగేవాళ్ళం. చాలా టైం కన్జ్యూమింగ్. ఇప్పుడు అలా కాదు కదా, జస్ట్ యూ ఆన్లైన్లో యూ గూగుల్ ఇట్, యూ విల్ గెట్ ఇట్ ఇన్ అ మినిట్స్. అండ్ అప్పుడు మార్కెట్ కోసం మేము వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మార్కెటే మన చేతిలో ఉంది, నా మొబైల్లో ఉంది. సో ఆన్లైన్లో యూ కెన్ సర్చ్ ఎనీథింగ్. 1 phone call away you get the fabric, 1 phone call away you get everything on a fingertips now. సో ఇట్స్ డిఫరెంట్. నేను చేసినట్టుగా ఒక సింగిల్ స్ట్రెచ్లో అన్ని మూవీస్ చేయడం అనేది ప్రాబబ్లీ ఇప్పుడు డిజైనర్స్కి పాసిబుల్ కాదు, బికాస్ ద ఆప్షన్స్ ఆర్ మోర్. యా, అండ్ మూవీస్ కూడా, నెంబర్ ఆఫ్ మూవీస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి కాంపిటీషన్ ఉన్న మూవీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు వెబ్ సిరీసెస్ పెరిగాయి, అప్పుడు వెబ్ సిరీస్ లేదు. సో ఇప్పుడు చాలామంది టీవీ సీరియల్స్కి కూడా చేస్తున్నారు అనుకుంటా. ఐ నెవర్ డిడ్ ఫర్ ఎనీ సీరియల్. ఐ యూస్ టు ఓన్లీ వర్క్ ఫర్ హోస్ట్, టీవీ హోస్ట్కి మాత్రమే చేసేదాన్ని. యా, ఆపర్చునిటీస్ ఆర్ దేర్, మెనీ డిజైనర్స్ ఆర్ దేర్ అండ్ ఇట్స్ ఈజీ నౌ. అండ్ అప్పుడు మాకు ఒక బెస్ట్ మాస్టర్ దొరకాలంటే వీ యూస్ టు రన్ టు బాంబే, అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు మనకి చాలామంది బాంబే నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ద హ్యూజ్ మార్కెట్.
సో యా అండ్ అప్పటికంటే కూడా ఇప్పుడు పీపుల్ ఆర్ మోర్ సెన్సిబుల్, దేర్ ఫ్యాషన్ సెన్స్ చాలా పెరిగింది. అండ్ అప్పుడు ఒక 50,000 20,000కి కూడా ఒక డ్రెస్కి ఒప్పించాలంటే ఒక క్లయింట్ నుంచి చాలా టఫ్ ఉండేది. ఇప్పుడు పీపుల్ ఆర్ స్పెండింగ్ 4-5 lakhs on a one dress. So there is like lots of difference you see from there to now. మంగగారు ఫ్యాషన్ డిజైనింగ్ నుంచి రియల్ ఎస్టేట్ వైపు ఎందుకు వచ్చారు? ఓయా అండ్ మూవీస్ తర్వాత కూడా నేను ఐ టోల్డ్ యూ ఐ స్టార్టెడ్ మై లేబుల్ అని చేస్తున్నాను కదా. సో ఇట్స్ బీన్ అ వెరీ యంగ్ ఐ స్టార్టెడ్ మై కెరియర్, చాలా యంగ్ టీన్స్లోనే నేను స్టార్ట్ చేశాను. సో అండ్ ఇట్స్ అ లాట్స్ ఆఫ్ ప్రెషర్, చాలా కాలం నుంచి ఒకే వర్క్ మొనోటనస్, ప్లస్ ప్రెషర్ కూడా ఎక్కువైపోతుంది, ఇంకా చాలు అనే ఒక ఇది వచ్చేసింది. బట్ స్టిల్ ఆ రెగ్యులర్ క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళేమి వదలరు. సో నేను అందుకనే ఉన్న స్టూడియోని తీసేసిన వర్క్షాప్స్ని నేను ఎప్పుడు తీయలేను ఇంకా, బికాజ్ అది లైఫ్ లాంగ్ ఆ క్లయింట్స్ అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటారు కొందరు. సో ప్రాబబ్లీ ఐ మినిమైజ్డ్ మై వర్క్, నాట్ కంప్లీట్లీ స్టాప్డ్. అంటే నాకు కంఫర్ట్ ఉన్న క్లయింట్స్ అలా వాళ్ళతో నేను చేస్తున్నాను, బట్ తక్కువ. ఎప్పుడు కూడా అంటే నాకున్న సెకండ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఫుడ్. సో మై హస్బెండ్ ఇంటూ ఫుడ్, సో అందుకని ఐ స్టార్టెడ్ అ ఫుడ్ బిజినెస్ విత్ హిమ్. సో దట్స్ మై యాక్చువల్లీ ఎప్పుడు ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచి కూడా అది ప్రాబబ్లీ ఇంట్లోంచి వచ్చిన ఇది అనుకుంటా. మై మామ్ ఆల్సో యూజ్ టు హ్యావ్ ఆల్ ద టైమ్ హెల్దీ ఫుడ్. సో దట్స్ మై నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్టర్ డిజైనింగ్. సో మై హస్బెండ్ ఈజ్ టేకింగ్ కేర్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఆర్ట్. బాడీలోంచి బ్రెయిన్లోంచి ఆర్ట్ పోదు. సో నేనేమనుకున్నాను, ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా ఇంటీరియర్ డిజైనింగ్ చేయడం అనేది మళ్ళీ సిమిలర్ అలాంటి వర్కే అవుతుంది కదా. సో వై కాంట్ ఐ డిజైన్ టోటల్, అంటే ఒక రిసార్టే ఒక డిజైన్ చేస్తే దట్స్ ఎ హ్యూజ్ థింగ్ కదా. ఒక బ్యూటిఫుల్ రిసార్ట్ డిజైన్ చేద్దాం అసలు. ఇట్ విల్ బి అ కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే నాకు కూడా బోర్ అయిపోతుంది కదా చాలా ఏళ్ళ నుంచి ఒకే సబ్జెక్ట్ మీద వర్క్ చేసి. ఐ థాట్ ఐ నీడ్ ఎ చేంజ్. సో అప్పుడు దెన్ ఐ థాట్ ఓకే లెట్స్ గెట్ ఇన్ టు రియల్ ఎస్టేట్. అండ్ ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరు బిల్డర్స్, రియల్ ఎస్టేట్ ఒక్కరు కూడా క్రియేటివ్ ఫీల్డ్లో లేరు. సో వాళ్ళతో తిరిగి వాళ్ళు మాట్లాడుకుంటుంటే బై ఫోర్స్ విని సబ్జెక్ట్ వచ్చేసింది చాలా ఏళ్ళ నుంచి. అండ్ మన క్రియేటివిటీ కూడా చూపించుకుందాం ఇంకో యాంగిల్లో అని చెప్పి ఐ చూజ్ టు ఎస్టాబ్లిష్ అ రిసార్ట్. సో మా రిసార్ట్ అంటే హైదరాబాద్లో దెర్ ఆర్ సో మెనీ రిసార్ట్స్ యూ సీ. మీరు ఎంత డిజైన్ చేసినా గాడ్ డిజైన్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ అస్, రైట్? అంటే గాడ్ క్రియేషన్ని మించి అసలు ప్రపంచంలో ఎవరేం చేయలేరు. సో దెన్ అందుకని ఐ సెలెక్టెడ్ అరకు. సో అరకు అండ్ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ హ్యావ్ అ బ్యూటీ. ఒక చుట్టూ కొండలు, మధ్యలో వ్యాలీ. ఇది సో ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ లొకేషన్. నేను ఎంత అందంగా చేసినా ఆయన డిజైన్ చేసిన కొండలు, ఆ లోయ పక్కన రిజర్వాయర్, సో ఇవన్నీ మనం చేయలేము. సో అందుకని ఐ సెలెక్టెడ్ వన్ బ్యూటిఫుల్ నేచర్ లొకేషన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో దాన్ని డెవలప్మెంట్కి తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు, అంటే ఇప్పుడు అరకు అంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద నేచర్ ఆల్సో. సో ఇప్పుడు మళ్ళీ మీరు అక్కడ ఉండాలి అని అంటే ఇఫ్ యూ కన్స్ట్రక్ట్ అగెయిన్ ఒక ఇల్లు కట్టేసి చేస్తే మళ్ళీ నేచర్ పాడవుతుంది. సో అందుకని ఐ డిజైన్డ్ ఒక బ్యూటిఫుల్ హట్ షేప్లో ఉన్న ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌస్ని డిజైన్ చేసి ద హోల్ వెంచర్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశాను. టు లివ్ సస్టైనబిలిటీ లివింగ్ కోసం అని ఐ ప్లాన్డ్ ఇన్ దట్ వే. సో నేను డిజైనింగ్లోకి వచ్చినప్పుడు సస్టైనబుల్ ఫ్యాషన్ అనేది అప్పుడు తెలియదు, మధ్యలోకి వచ్చాక ఆ స్పృహ వచ్చింది. సో ఇంత ఎక్స్పీరియన్స్తో లెట్స్ నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్.
సో సస్టైనబిలిటీ లివింగ్కే వెళ్ళిపోదాము అని అనిపించి సో ఒక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌస్ని డిజైన్ చేసి దాంతో ఒక స్టూడియో రిసార్ట్ ఐమ్ బిల్డింగ్ ఇట్ నౌ. సో ఎన్ని ఎకరాల్లో వేస్తున్నారు ఈ వెంచర్? ఇట్స్ 16 acres. 16 acres 16 acres. రిసార్ట్స్ అన్నీ అంటే ఇప్పుడు మీరు ఒక ప్లాట్ కొనుక్కుంటారు, దాంట్లో వీ గివ్ దిస్ హౌస్ అండ్ వీ గివ్ అ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. అందులోనే మీకు శాండల్వుడ్స్ ఇలాంటి మంచి మహాగని ఇలాంటివి ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ మిక్స్ ఉండే ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ని డిజైన్ చేశాము. అండ్ ఇది వైజాగ్కి 2 hours దూరంలో ఉంటుంది, అరకుకి ఒక 1 hour ముందు ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు బోర్ కొట్టకుండా మళ్ళీ మీకు గేమ్ జోన్స్, యాంపీ థియేటర్స్, ఇలా రెస్టారెంట్. అండ్ ఇంకొకటి ఏంటి, ఎప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే ఒక రెస్టారెంట్లోంచే తింటూ ఉంటాం, అలాగని ప్రతిసారి యూ డోంట్ నీడ్ టు గో టు ఎ రెస్టారెంట్ కదా. వాట్ ఐఎమ్ గివింగ్ పర్సనలైజ్ కిచెన్స్ నేను కడుతున్నాను. ఇఫ్ యూర్ గోయింగ్ విత్ యువర్ ఫ్యామిలీ ఒక 5-6 మెంబర్స్తో వెళ్తుంటే ఆ కామన్ కిచెన్లో యూ గో అండ్ కుక్ వాట్ ఎవర్ యూ వాంట్, విల్ సప్లై ఎవ్రీథింగ్. అండ్ మేజర్లీ ఏంటంటే ఇక్కడ మీకు అరకులో ఆ అడవిలో పండిన పంటలు మన దగ్గరికి వచ్చేలాగా వీఆర్ డిజైనింగ్. సో ఎవ్రీ డే ఆర్ 2 daysకి ఒకసారి వాళ్ళ పంటలు మన రిసార్ట్కి వచ్చేసి అక్కడ న్యాచురల్గా పండిన ఫుడ్ని యూ పికప్ వాట్ ఎవర్ యూ వాంట్, యూ కుక్. ఆర్ కుక్స్ ఆల్సో దేర్, బట్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ హస్బెండ్ మే నాట్ కుక్ ఎవ్రీ డే, సో వై కాంట్ హీ కుక్ ఆన్ అ హాలిడే, right? Yes. So why can't he cook for you on the holiday? It's a special moment, right? And you celebrate that moment. So you're eating best food. It's not even organic. అంటే వాళ్ళ ల్యాండ్స్లో వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కెమికల్సే వేయలేదు. ఇప్పుడు మన ల్యాండ్ మనం ఒక 10 acres కొనుక్కుంటే దాన్ని మళ్ళీ ఆర్గానిక్గా మార్చడానికి చాలా కష్టపడాలి, బికాజ్ ఆ సాయిల్లో కెమికల్స్ ఉంటాయి. అవి అంత తొందరగా ఏం పోవు. కానీ ఈ అరకులో ఇక్కడ వీళ్ళు ట్రైబ్స్ వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కెమికల్ వేయలేరు. సో డెఫినెట్గా అది 100% ఆర్గానిక్. ఇట్స్ అ న్యాచురల్ ఫుడ్. సో మీరు ఆ ఫుడ్ని మీరు మీ చేతులతో చక్కగా వండుకొని హ్యాపీగా ఆడుకుంటూ వర్కౌట్స్ చేసుకుంటూ సాయంత్రం అవ్వగానే సినిమాలు చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఇట్ షుడ్ బి యువర్ బెస్ట్ హాలిడే హోమ్ ఎట్ ది సేమ్ టైమ్. అండ్ దాన్ని మేము వీ వాంట్ టు కన్వర్ట్ యాజ్ అ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్. మీరు ఏదైనా పెళ్ళికి వెళ్ళి ఉంటారు డెస్టినేషన్. నేను వెళ్ళిన పెళ్ళి గోవాలు, మసూరీలు, రాజస్థాన్, ఉదయ్పూర్ ఇవి అయిపోయాయి. ఇవి అయిపోతే కూడా పర్లేదు, బట్ దే ఆర్ ప్రెటీ ఎక్స్పెన్సివ్. ద హోటల్ బిల్స్ విల్ బి మినిమం 2 to 3 crores. సో దిస్ కెన్ బి బెస్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్ ఫర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఆల్సో. మొత్తం ఈ అరకు వెంచర్లోనే ఈ మొత్తం వెంచర్ని ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఏదైనా పెళ్ళి ఉంది, యూ కమ్ అండ్ బుక్ ద హోల్ రిసార్ట్. సో అందరూ కట్టుకున్న ఇల్లుని మేము రెంట్కి ఇచ్చేస్తాం వాళ్ళకి, సో దట్ యు ఆర్ గెటింగ్ యువర్ రెంట్. ఇప్పుడు మీరు ఒక ప్లాట్ కొనుక్కున్నారు ఇల్లుతో సహా, సో మీకు ఎవ్రీ మంత్ రెంట్ వస్తుంది. మీరు హైదరాబాద్లో ఉంటారు, అక్కడ మీకు ఒక హాలిడే హోమ్ ఉంది, దాన్ని మెయింటైన్ చేయడానికి మనకు ఒక టీం ఉంది. ప్లస్ మీకు ఎవ్రీ మంత్ వీకెండ్ హోమ్గా మేము రెంట్కి ఇస్తాము, అండ్ వెడ్డింగ్స్కి ఇస్తాము, ఎనీ అకేషన్కి ఇస్తాము. సో మీకు ఎవ్రీ మంత్ రెంట్ కూడా వస్తుంది. సో ఇట్స్ ఇన్ జస్ట్ lakhs. ఇట్స్ ఇన్ యువర్ సెకండ్ కార్ ప్రైస్. మేము అంత తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం. అంటే లెట్స్ నాట్ మేక్ ఇట్ హాలిడే ఎక్స్పెన్సివ్ అవ్వకూడదు ఎవరికి, పర్టికులర్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికి హాలిడే అనేది ఎక్స్పెన్సివ్ అవ్వకూడదు. దే షుడ్ ఆల్సో ఓన్ అ రిసార్ట్. ఒక పెద్ద పెద్ద రిసార్ట్స్లో మీరు కొనుక్కోవాలి లైక్ అంటే క్రోర్స్లో ఉంటుంది, బట్ ఆజ్ ఈజ్ ఇన్ ఓన్లీ lakhs. సో అంటే ఏది చేసినా ఒక కాజ్తో చేయాలి. బిజినెస్ అయినా ఒక కాజ్తో చేయాలి, దాంట్లో ఒక బ్యూటీ ఉండాలి, ఆర్ట్ ఉండాలి, హెల్త్ ఉండాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీ సెలెక్టెడ్ దట్ ప్లేస్. మంగగారు, మీ వెంచర్ మొత్తం కూడా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్సే ఉంటాయి, నార్మల్ బిల్డింగ్స్ ఉండవు. అంటే ఒక కస్టమర్ సెలెక్ట్ చేసుకొని మాకు ఇలాగా డిజైన్ చేసి ఇవ్వండి అంటే చేసిస్తారు. మీరు కొన్ని డిజైన్స్ ఇస్తారు, లేదంటే కస్టమర్ సెలెక్ట్ లేదు ఒక జస్ట్ నాకు ఒక రిసార్ట్ లాగా హోటల్ రూమ్ లాగా చాలు
అలా ఇస్తాము. లేదు సింగిల్ బెడ్రూమ్లా కావాలి, డబుల్ బెడ్రూమ్లా ఎలా కావాలంటే అలాగా. సో వీ కెన్ డిజైన్ ఎనీ, బట్ దిస్ ఈస్ ద మెటీరియల్ విచ్ ఇస్ ఫైర్ ప్రూఫ్, మీకు టర్మాయిస్ పట్టదు అండ్ హీట్ రాదు లోపలికి. అండ్ ఆల్సో ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే దీంట్లో మీరు మీరు సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు. మేము టవల్ బెడ్షీట్ దగ్గర నుంచి ఏసీ వరకు ఎవ్రీథింగ్ విల్ గివ్ ఇన్ దట్ స్టూడియో రిసార్ట్లో. మీరు జస్ట్ యూ వాక్ ఇన్ విత్ యువర్ క్లోత్స్, హ్యావ్ ఫన్ అండ్ గో, అంతే. అంటే బేసిక్ ఏంటి, చాలా తక్కువ కాస్ట్కి ఒక బ్యూటిఫుల్ నేచర్లో మీకు ఏమాత్రం శ్రమ లేకుండా మీరు అయ్యో నా ఇంటికి నేను ఏసీ పెట్టించుకోవాలి అక్కర్లేదు, మేము ఆల్రెడీ పెట్టేసి ఉంటాం, బల్బు పోయింది ఏం అక్కర్లా మేమే పెట్టేసి ఉంటాం. సో ఎవ్రీథింగ్ అనమాట, టాయిలెట్ ఫిట్టింగ్స్ దగ్గర నుంచి కాట్, ఫ్రిడ్జ్, టీవీ, ఎవ్రీథింగ్ మేమే ఇస్తాం. మీరు అసలు ఏమీ శ్రమ పడాల్సిన అవసరం లేదు మీ ఇంటికి. మీరు జస్ట్ మీ బట్టలు తీసుకొని రండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళండి, రెంట్స్ ఏమున్నా మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అంటున్నారు, లాంగ్ రన్లో ఆ బిల్డింగ్స్ బాగుంటాయా మరి? మేము ఇచ్చే గ్యారంటీయే 25 to 30 years అలా ఇస్తాము, కానీ అది లైఫ్ లాంగ్ ఉంటుంది, అట్లేం లేదు. అండ్ దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎనీ టైమ్ యూ కెన్ జస్ట్ పిక్ ఇట్ అప్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ అనదర్ ప్లేస్. సో దట్స్ ఈజీ. మనం ఇప్పుడు ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోతే ఒక 2 monthsలో మేము ఇల్లు ఇచ్చేస్తాము. ఇల్లు కన్స్ట్రక్షన్ ఓన్లీ 1 dayలోనే అయిపోతుంది. వి జస్ట్ నీడ్ టు ఆర్డర్ ద మెటీరియల్ అంతే. దానికి 1 month, 1 dayలో కన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఇప్పుడు వెంచర్ స్టార్ట్ అయిపోయిందా అరకులో? యా, అంటే ప్లాటింగ్ అండ్ ఇట్స్ DTCP అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ టు టేక్ ఆఫ్. ఇంకా మేము కన్స్ట్రక్షన్ ఒకటి స్టార్ట్ చేయాలి. యా, కొంతమంది రిటైర్మెంట్ ప్లాన్ కావచ్చు, లేదు అంటే ఇంకెవరైనా అరకులోనే ఇంకా లైఫ్ లీడ్ చేయాలి, ఇదే మా డెస్టినేషన్ అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉండొచ్చు, రెగ్యులర్ గా ఉండొచ్చు. ఆఫ్ కోర్స్ దే కెన్ హ్యాపీలీ స్టే. యా, అలాగా అనుకునే వాళ్ళు చక్కగా సింగిల్ బెడ్రూమ్ కట్టేసుకుని దే కెన్ లివ్ దేర్. ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్ మై రిటైర్మెంట్ దేర్. సో ఎనీబడీ కెన్ యాక్చువల్లీ. సో హ్యాపీగా మీకు హైదరాబాద్లోనో విజయవాడలోనో ఎక్కడో ఇల్లు ఉంది, కొన్ని రోజులు అక్కడ ఉండండి, కొన్ని రోజులు అక్కడ ఉండండి, మీ ఇష్టం. లేదు మీరు పర్మనెంట్గా అక్కడ ఉండండి, యు ఆర్ గోయింగ్ టు లివ్ అ బెస్ట్ లైఫ్ దేర్, హ్యాపీగా ఉంటుంది. అక్కడి నుంచి మీకు టాప్ ఆఫ్ ద అరకు ఈజ్ జస్ట్ ఇన్ 1 hour. ఒక 1 yearలో అయితే ఒక రోడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 21 kilometers యు ఆర్ ద టాప్ ఆఫ్ ద అరకు మన ప్లేస్ నుంచి. సో మీకు బోర్ అనిపిస్తే అలా వెళ్ళి ఒక డ్రైవ్కి వెళ్ళి రండి, హ్యాపీగా యూ కెన్ లివ్ లైఫ్. అంటే ద హోల్ కాన్సెప్ట్ ఈజ్ విత్ ద మినిమం బడ్జెట్, మ్యాక్సిమం హెల్త్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఇన్కమ్ జనరేటింగ్ కూడా ఉంది. సో దట్స్ వాట్ వి డిజైన్డ్. మీరు చెప్తుంటేనే నేను విజువలైజ్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడో 15 years బ్యాక్ అరకు వెళ్ళాను, ఒక 3-4 days ఉన్నాను. అబ్బా ఎంత బాగుంది కదా, ఎప్పుడు ఇక్కడే ఉండగలిగితే బాగుంటుంది అనిపించింది. బట్ అక్కడ మనం కొనుక్కోవడం కుదరదు, కొన్ని అక్కడ ట్రైబ్స్ ట్రైబ్స్ మాత్రమే కొంటారు, అమ్ముతారు. బట్ ఆ ప్లేస్లో, ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక 1000 acres మాత్రం ఇట్స్ రెవెన్యూ ల్యాండ్ ఉంది. అప్పట్లో బ్రిటిషర్స్ ఎవరికో కింగ్కి ఇచ్చారట. సో అది కంటిన్యూ అవుతూ ఉంది. సో ఈ కొంత ల్యాండ్ని మాత్రమే మీరు అమ్ముకోగలరు, కొనుక్కోగలరు. మిగిలిన ప్లేస్లో యూ కాంట్ ఓన్ ద ప్లేస్ ఇన్ అరకు. ఇట్స్ ఆల్ ట్రైబ్స్ ల్యాండే. ఓన్లీ దే కెన్ పర్చేస్, దే కెన్ సెల్ ఇట్. మనం ఏమీ చేయలేం. సో ఉన్నది కూడా కొంత ప్లేసే, అందులో కూడా ఉన్న దాంట్లో కూడా అన్నిట్లోకెల్లా మనది చాలా బ్యూటిఫుల్ ల్యాండ్. సో కాబట్టి డెఫినెట్లీ, అండ్ మనకి తెలంగాణ అండ్ ఆంధ్రాకున్న ఏకైక హిల్ స్టేషన్ అది. ఆల్ యాంగిల్స్లో ఇట్స్ అ బెస్ట్ ప్లేస్. అండ్ హైదరాబాద్ నుంచి కూడా ఇఫ్ యూ టేక్ ఎ ట్రైన్ ఇన్ ద నైట్, యూ విల్ బీ దేర్ ఇన్ ద మార్నింగ్. జస్ట్ ఇన్ 2 hours యూ ఆర్ గోయింగ్ టు స్టే ఇన్ యువర్ ఓన్ హౌస్, ఓన్ రిసార్ట్. అండ్ మళ్ళీ ఒక 2 days ఉండి మళ్ళీ నైట్ ట్రైన్ ఎక్కేస్తే పొద్దురికి మీరు హైదరాబాద్లో ఉంటారు. సో ఇట్స్ దట్ ఈజీ. అండ్ ఫ్లైట్స్ ఆల్సో చాలా ఉన్నాయి. సో కానీ చాలా మంచి ఐడియా అండి. అసలు మీరు అక్కడి వరకు ఎలా ఆలోచించారో నాకు తెలియదు కానీ, ఎందుకంటే అసలు వైజాగ్ అంటేనే సిటీ ఆఫ్ డెస్టినీ, సాగర తీరం, ఎంత అందంగా ఉంటుంది. అసలు వైజాగ్ ఇట్సెల్ఫ్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడే అంటే టూరిస్ట్గా చాలాసార్లు మనమే వెళ్తుంటాం భీమ్లీలో ఎంజాయ్ చేయడానికి, అట్లా చాలా ఉంటాయి కదా. రిషికొండ వెళ్తారు, చాలా ప్లేసెస్ ఉంటాయి అక్కడ. సో అందులో ఇంకా
దిస్ ఇస్ మోర్ బ్యూటిఫుల్ అండ్ పక్కనే అరకు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ హాలిడే డెస్టినేషన్. నిజమే, మీ వెంచర్ లో ఒక చిన్న ఇల్లు కొనుక్కుని అప్పుడప్పుడు వెళ్ళొస్తున్నా ఫ్రెండ్స్ వస్తున్నా, లేదు అంటే చక్కగా వైజాగ్ లో జాబ్ చేసుకుంటూ. ఆఫ్టర్ కోవిడ్ పీపుల్ ఆర్ షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్ బికాజ్ అప్పుడు కోవిడ్ అప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన దానికి దే ఆల్సో వాంట్ అ ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా వచ్చేసింది అందరికీ కాన్సెప్ట్. అందుకే ఫామ్ ల్యాండ్స్ కూడా చాలా సేల్స్ ఉన్నాయి ఇప్పుడు. హైదరాబాద్లో కూడా ఫామ్ ల్యాండ్స్ ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. కారణం ఏంటంటే మనకి కూడా ఒకటి ప్లేస్ ఉండాలి అనేది అందరికీ ఒక థాట్ వచ్చింది. కానీ మీ వెంచర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యా, ముఖ్యంగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఎంత తొందరగా అయిపోతుందో, ఏళ్ల తరబడి మనం వెయిట్ చేయాల్సిందే లేదు. పైగా ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్ లో ఉంటుంది. చాలా హౌసెస్ వస్తాయి. 16 ఎకరాలంటే ఒక మంచి ఒక ఊరేనే మీరు సెటప్ చేయొచ్చు అక్కడ. అంతే, ఇట్స్ అ విలేజే అవుతుంది. నేచర్ తో ట్రావెల్ చేయొచ్చు మనం. అక్కడ గిరిపుత్రులతో మనం కూడా అక్కడ ఏదన్నా చిన్న పొలం లాంటి దాంట్లో పని చేసుకుంటూ బతికేయచ్చండి. ఎంత బాగుంటుందో. అవును, ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. వాళ్ళతో కలిసి కల్టివేషన్ చేసుకోవచ్చు. అందుకనే పీపుల్ ఆర్ ఆల్సో షోయింగ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్. సో ఒకసారి మొత్తం అయిపోతే కూడా దెన్ ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. త్వరగా ఫినిష్ చేయండి, నేనైతే వస్తాను చూడడానికి, వీలైతే కొనుక్కోవడానికి. షూర్ షూర్. ఆల్ ద బెస్ట్ మంగ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.